దేవుని నామమునకు స్తోత్రములండి. ఈ దినమున కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన కాలం గురించి నేర్పిస్తున్నందుకు వేలాది స్తోత్రములండి. మనకి ఈ పాయింట్‌గా రోమాపత్రిక 13 అధ్యాయం 11 వచనంలో మీరు కాలమునెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. దేవుని సేవకులకు, దేవుని భక్తులకు, దేవుని ప్రజలకు ఒక ప్రత్యేక కాలం ఉన్నదంట. ఆ కాలంలో ప్రకటన గ్రంథము ఒక భక్తుడి గురించి మనము ఆ కాలము ఎట్లా ఉన్నాడో మనం నేర్చుకుందామండి. ప్రకటన గ్రంథము 21 అధ్యాయం 9-12 వచనములలో 7 దేవదూతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదకి పోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదే పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. దాని యందలి వెలుగు దగదగా మెరియు సూర్యకాంతము వంటి అమూల్యమైన రత్నమును పోలి ఉన్నది. ఇంత గొప్ప దర్శనము చూడగలిగాడు కదా యోహాను. ఆ యొక్క పరలోక రాజ్యం యొక్క మహిమను చూడగలిగాడు. గొర్రెపిల్ల భార్య పెండ్లి కుమార్తెగా వెళ్ళినప్పుడు ఎక్కడ ఉంటుందో ఆత్మవశుడైనప్పుడు మరి చూడగలిగాడు. కాబట్టి అందుకనే ఆత్మవశులం కావాలని దేవుడు చెప్తున్నాడు కదా. మరి పరిశుద్ధులందరూ కలలు కన్న కాలం ఇదేనట. ఎన్నో కరువు కాలములు వచ్చాయి, ఎన్నో యుద్ధ కాలములు వచ్చాయి, ఎందరో భక్తులు చెరలోనున్న కాలములు వచ్చాయి. ఇన్ని కాలములన్నిటిలో క్రైస్తవ లోకము నిరీక్షించినది వీటన్నిటి తర్వాత మహిమలో ఆరోహణము కాబోయే ఒక కాలమున్నదని, ఆ కాలము మట్టిని మనిషిగా మహిమగా మార్చే కాలమని, మత్స్యమైనది అమర్త్యమదిగా మార్చబడు కాలమది, క్షయమైనది అక్షయముగా మార్చబడు కాలమది. యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక 3 అధ్యాయం 1 వచనంలో ఆయనను మనము కలుసుకొనగానే ఆయన వలె మనము మారిపోతామంటే, ఉదాహరణకు గొంగళ పురుగు లాంటి మన జీవితాలు సీతాకోకచిలుకలాగా దేవుడు మార్చేస్తాడట. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఆత్మ పూర్ణులు కావాలి, ఆత్మలో నూతనత్వం కావాలి, శక్తి చేత ఆత్మ ద్వారా శుద్ధీకరణ జరగాలి. శరీరమునకు శుద్ధీకరణ కాదు, ఆత్మయే జీవింప చేయాలి. హెబ్రీ పత్రిక 12 అధ్యాయం 16-17 వచనములలో యాష ఒక్క పూట తిండికి జ్యేష్ఠత్వమును అమ్ముకున్న భ్రష్టుడు వ్యభిచారులలో ఉన్నారా అని జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. దేవుడు అజ్ఞాన కాలంలో చూడలేదట, చూసి చూడనట్లుగా కూడా ఆ కాలంలో వదిలేశాడు. దేవుడు దినములు కాలములు జరుగుచుండగా ఎన్నో అవకాశాలు మనకి ఇస్తున్నాడు. నోవహు దినములలో 40 సంవత్సరములు ఓపిక పట్టిన కాలం ఉన్నది. దేవుని ఎరుగని ప్రజలు పరలోకము లేదు అలాగే చెబుతూ ఉంటారు. ఈ భూమి మీద పరలోకమే అని నిరీక్షణ లేని ప్రజలు, నరకం అన్న భయం లేని ప్రజలు, ఈ భూమి స్వర్గమని సుఖమని తినుము త్రాగుము సుఖించమన్నట్లుగా ఉన్న విచిత్రవాదులు ఎక్కడికి దేనికోసమో పరుగులు క్రైస్తవులముగా పరుగులు పెడుతున్నారట. క్రైస్తవులముగా మనము ఎక్కడికి వెళ్ళాలి, ఏ పరుగులు పెట్టాలి? జాగ్రత్త సుమ, దేవుడు విక్రింపబడాడు కదా. ఎక్కడికో పరుగులు పెడితే మనము చూడవలసినవి ముఖ్యమైన కాలము ఆరోహణము చేయించే బోవు కాలము ఒకటి ఉన్నదట. దాన్ని తెలుసుకొని దానికోసం మనము పరుగులు పెట్టాలి, సిద్ధపడాలి. దేవుని కొరకు భీకరమైన క్రియలు చేసి కొండల మీద పర్వతముల మీద కొండ గుహలలో ఆక్షేపణ లేని వారు నిరూపించిన దైవజనులు శ్రమలు ముగింపు దినములు మనము చూడగలగాలి. ఏ దోషము లేనివారు, దేవుని రాజ్యము కొరకు శ్రమపడిన వారు, ఏ నేరారోపణ లేని క్రీస్తు ఆరోపణ లేనివారు ఏమి నిరూపిస్తారు? రేగు చెట్టు క్రింద గుహలో పండుకొని జీవితము చాలిద్దామనుకున్న దైవజనుడైన ఏలియా అసలు మరణమే లేకుండా అగ్నిరథములలో గుర్రములలో ఆరోహణము చేయించబోతున్న సంగతిని ఒక దేవుడు మనకు ఉదాహరణగా ఉపమాన అలంకారముగా మన ఎదురుగుండా ఉంచాడు కదా. ఆదిమ సంఘములలోని 1వ శతాబ్దంలోని క్రీస్తు రాకడ కొరకు సంబంధించిన సిద్ధపాటే ప్రధాన ఎజెండాగా సంఘము బ్రతికితే 2000 సంవత్సరముల తర్వాత కూడా ఇంకా మన కార్యక్రమములలో ఇతర కార్యక్రమంలోనే బ్రతికేస్తున్నాము. రెండవ రాకడకు పెండ్లి కుమార్తెగా క్రీస్తుని ఎదుర్కొనవలసిన కాలములో మనము సొంత పనులలో ఉన్నామా?
టీవీగా శృంగారమైన తలపాగా ధరించిన పెండ్లి కుమారుడుగా తన పదమందు రథమందు పరిగెత్త ఉల్లసించు సూర్యుని వలె వస్తున్నాడని, కన్నులార ప్రభువును చూడబోయే కాలం రాబోతున్నదని, ముమ్మూర్తుల ప్రభువు వలె మార్చబో కాలము ఉన్నది కదా. ఆత్మ ప్రభంజనం మొదలవుతుంది కదా. అప్పుడు నోవహు దినములలో ఓడ అలల తాకిడికి అల్లల్లాడుతున్న ఓడ ప్రమాదం జరిగి అంత పెద్ద ఓడ మునిగిపోతుందేమో అనిపించేంతగా ఓడ, కానీ ఆ భీకరమైన అలల తాకిడి వల్లనే అరారోతు శిఖరము ఎక్కుచున్న ఓడ. ఆ యొక్క సముద్రములో ఓడ నడుస్తూ ఉందంట. అసలు ఓడ ఎక్కడైనా నడుస్తుందండి? విచిత్రం కదా. దేవుడు చేసే గొప్ప కార్యాలు ఇట్లానే ఉంటుంది కదా. అబ్రహాము దినములలో హెబ్రీ పత్రిక 11:10-12 వచనాలలో దేవుడు ఒక గొప్ప కార్యంలో నేర్పిస్తున్నాడు. అపోస్తలుల కార్యములలో కూడా కాలం వచ్చేసరికి ఆదిమ సంఘ చరిత్రలో దగదగా మెరియ సూర్య శోభ కలిగిన ఆ స్థాయికి వచ్చేసింది. మరి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో ఏలియాను దేవుడు ఆరోహణం చేయించే కాలంలో 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో అగ్నిరథమును అగ్ని గుర్రములు మీద దేవుడు ఏలియాను సుడిగాలి చేత ఆకాశంనకు ఆరోహణం అయినట. మరి మన కాలంలో మనము ఇంకా ఎన్నో దేవుడు ఇప్పుడు మనకి ఎన్నో నేర్పిస్తున్నాడు కదా. టీవీల ద్వారా, మరి సెల్లుల ద్వారా, మరి ఎన్నో విధాలుగా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మరి ఇవి నేర్చుకొని దేవుడు మనం వారికన్నా మనం ఇంకా బెటర్గా సిద్ధపడడానికి దేవుడు మనందరికీ కూడా గొప్ప ఆత్మను మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.